హలో వియర్స్, నేను డాక్టర్ సింధూరం. సహజంగా మనం చుట్టుపక్కల చూస్తూ ఉంటాం. ఎవరికైనా ఫీవర్ వచ్చినా, ఇన్ఫెక్షన్స్ వచ్చినా వెంటనే మందుల షాప్కి వెళ్ళి ఏదో ఒక యాంటీబయాటిక్ తెచ్చి వెంటనే వేసేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ కాదండి. ఇలా 100% చేయకూడదు. ఎందుకంటే దీనివల్ల ఒక సీరియస్ ప్రాబ్లం వస్తుంది. దాన్ని యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటారు. అసలు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? అంటే ఒక మందు ఏదైతే మనకు ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పనిచేసిందో అదే యాంటీబయాటిక్ మళ్ళీ నెక్స్ట్ టైం మనకి అదే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పనిచేయదు. అంటే దాని స్పందన మన జబ్బు మీద తగ్గిపోతుంది. అసలు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది అంటే మొదటిగా ఇంప్రాపర్ యూసేజ్ ఆఫ్ డ్రగ్, అంటే కరెక్ట్గా డోస్ వేయరు. ఎంత మోతాదులో వేయాలో అంత మోతాదు వేయరు. అది ఫస్ట్ పాయింట్. రెండోది, ఎన్ని రోజులు వాడాలో అన్ని రోజులు వాడరు. సపోజ్ ఒక డ్రగ్ తాలూకు ప్రిస్క్రైబ్డ్ డోస్ 5 రోజులు అనుకోండి, 5 రోజులు వాడరు. 2 రోజుల్లోనే తగ్గిపోయిందని ఆపేస్తూ ఉంటారు. అది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే యాంటీబయాటిక్స్ని ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉంటారు. సపోజ్ ఒకసారి జ్వరం వచ్చింది, ఒక యాంటీబయాటిక్ వాడారు, అది 1 రోజు 2 రోజుల్లో చూస్తారు. తగ్గకపోతే వెంటనే ఇంకొక యాంటీబయాటిక్ మార్చేస్తారు. తగ్గకపోతే మళ్ళీ ఇంకొక యాంటీబయాటిక్ మార్చేస్తారు. అలా స్విచ్ చేస్తూ ఉంటారు యాంటీబయాటిక్స్. ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ కారణాల వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మా దగ్గరికి మొన్న ఒక పేషెంట్ వచ్చారు. ఆవిడ క్లారిథ్రోమైసిన్ అన్న ఒక డ్రగ్, దాని అడల్ట్ డోస్ 500 mg, ఆమె 250 mg వాడారు. 3 days వాడారు. నా దగ్గరికి 4th day వచ్చారు. మేడం తగ్గలేదు అని చెప్పారు. ఏంటా అని చూస్తే ఆవిడ 250 mg టాబ్లెట్స్ 3 days నుంచి వాడుతున్నారు. యాక్చువల్గా 500 mg వాడాలి. ఆవిడకి నేను డోస్ పెంచి పంపిస్తే మళ్ళీ ఇంకో 2-3 days వాడారు. దాంతో కొంత రిలీఫ్ వచ్చింది. సో ఇట్లా వాడటం అనేది కరెక్ట్ కాదు. కొంతమంది ఏం చేస్తారంటే, ఒక అమ్మాయి రీసెంట్గా వచ్చింది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఫస్ట్ ఒక యాంటీబయాటిక్ వాడింది, పనిచేయలేదు. మళ్ళీ ఇంకొక యాంటీబయాటిక్ పనిచేయదు. సో అలా యాంటీబయాటిక్స్ మార్చడం కరెక్ట్ కాదు. దానివల్ల ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే డెవలప్ అయిపోతుందో, ఇప్పుడు మనం ఏ యాంటీబయాటిక్ పెట్టినా ఆ అమ్మాయికి తగ్గే అవకాశాలు కనిపించట్లేదు. అప్పుడు ఆ అమ్మాయికి మనం ఏం చేసాం, సెన్సిటివిటీ అని ఒక పరీక్ష చేసాం. ఆ సెన్సిటివిటీ పరీక్షలో అసలు తనకు వచ్చిన జబ్బుకి ఏ యాంటీబయాటిక్ అయితే సూటబుల్లో ఆ యాంటీబయాటిక్ని ప్రిస్క్రైబ్ చేసాం. దాంతో ఆ అమ్మాయికి ఆ జబ్బు నయమైంది. అయితే యాంటీబయాటిక్ కొంతమందికి అవసరం పడుతుంది, కొంతమందికి యాంటీవైరల్స్ అవసరం పడతాయి, కొంతమందికి యాంటీ ఫంగల్స్ అవసరం పడతాయి. వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి, వాళ్ళకున్న డిసీజ్ని బట్టి ఒక డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఎప్పుడన్నా మీకు అలా ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు కావాల్సిన పరీక్షలు అవి చేసి వీళ్ళకున్న ప్రాబ్లం ఇది అని డయాగ్నోసిస్ పెట్టి మాత్రలు ఇస్తే మాత్రమే వాడండి. అంతే తప్ప ఏదో ఒక యాంటీబయాటిక్ అని ఎప్పుడూ వాడకండి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, యాంటీబయాటిక్స్ యూజ్ చేయండి, మిస్యూజ్ చేయకండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.